ఒక చిన్న కథ పెద్ద మార్పు తెస్తుంది. ఒక చిన్న ఊరిలో ఆనంద్ అనే అబ్బాయి ఉండేవాడు. అతను చాలా తెలివైనవాడు, కాని అప్పుడప్పుడు అబద్ధం చెప్పేవాడు. ఒక రోజు స్కూల్ నుంచి ఇంటికి వస్తూ ఆనంద్ తన స్నేహితుడు చింటుతో ఆడుకుంటూ రోడ్డు పక్కన ఉన్న పాత బావి దగ్గర ఆగాడు. అక్కడ ఒక మెరిసే వస్తువు కనిపించింది. అది ఒక చిన్న, సాదా వస్తువు, కాని చాలా ప్రత్యేకంగా ఉంది. ఆనంద్ దాన్ని తీసుకున్నాడు. అంతలో ఒక మృదువైన స్వరం వినిపించింది. నన్ను చూసేవారు అబద్ధం చెప్పలేరు. ఆనంద్ భయపడ్డాడు, కాని ఆసక్తిగా అడిగాడు, నువ్వెవరు? ఆ స్వరం చెప్పింది, నేను నిజాన్ని మాత్రమే చూపిస్తాను. ఆ రోజు నుంచి ఆనంద్ అబద్ధం చెప్పగానే తన ముందు నిజం స్పష్టంగా కనిపించేది. అతనికి అర్థమైంది, అబద్ధం చెప్పడం వల్ల సమస్యలే వస్తాయని. కొద్ది రోజుల్లో ఆనంద్ పూర్తిగా మారిపోయాడు. నిజం చెప్పే మంచి పిల్లాడయ్యాడు. ఒక రోజు ఆ వస్తువు మెల్లగా మాయమైపోయింది. కాని ఆనంద్లోని నిజాయితీ మాత్రం మిగిలింది. నీతి: నిజం ఎప్పుడూ అందంగా ఉంటుంది. నిజాయితీనే ఉత్తమ స్నేహితుడు.